ఈ రోజుల్లో మనం కొన్ని ఆశీర్వాదాలను పొందుకోకపోవడానికి కారణము, మరి కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏమిటంటే ఈరోజు ఇతరులను క్షమించకపోవడం కూడా ఒక కారణమై ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యంలో చూసుకున్నట్లయితే, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మరి ఒకవేళ దేవుడు మన పాపం బట్టి చూచి ఉన్నట్లయితే, మనం క్షమించక ఉన్నట్లయితే ఈరోజు మనము నిలిచి ఉండేవారము కాము. కావున దేవుడు మనల్ని క్షమించలాగున మనం కూడా ఇతరులని క్షమించేటటువంటి వారమై ఉన్నాము. అయితే మనుషుల్ని మనము ఎన్నిసార్లు క్షమించాలి అంటే మన జీవితకాలం అంతయు మనము క్షమిస్తూనే ఉండాలి. అయితే సామెతల గ్రంథంలో ఒక వాక్యము సెలవిస్తుంది, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. మరి చూడండి, మనం ఇతరులను క్షమించడం వలన మనకి ఘనతనిస్తాడంట దేవుడు. మరి ఇన్ని రోజులు ఒకవేళ క్షమించకపోయి ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మనం ఇతరులు క్షమించేటటువంటి మనసు కలిగి ఉందాము. మనం పొందుకోలేకపోయినటువంటి ఆశీర్వాదాలని, మనం పొందుకోలేకపోయినటువంటి ఆరోగ్య పరిస్థితిని, మనకి పొందుకోవాల్సినటువంటి ఘనతను ఈరోజు మనం పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రవ్వా. అయా, ఇతరులను మనుషులను ప్రవ్వా క్షమించుట మనుషులకు కష్టతరమే, కానీ పరిశుద్ధాత్మ దేవ అయా నా తండ్రి, మీరే ప్రతి బిడ్డకు నా తండ్రి క్షమించే మనసును అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.